క్యాంటీన్లను పునఃప్రారంభించారు. గతంలో అన్నా క్యాంటీన్లను తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తీసేసింది. అందరికీ తెలిసిందే. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తామని చెప్పినప్పటికీ వైసీపీ ప్రభుత్వం మాత్రం వినలేదు. స్వచ్ఛంద సంస్థలు కాదు కదా, ఎవరైనా సరే అన్నా క్యాంటీన్లకు సంబంధించి నిర్వహించేది లేదు, నిర్వహించాల్సిన అవసరం లేదు అంటూ ఆ రోజున మున్సిపాలిటీల్లో అన్నా క్యాంటీన్ల కోసం టీడీపీ లీడర్స్ కావచ్చు, ఆ రోజున్న ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానికంగా ఉన్న వారి దగ్గర విరాళాలు సేకరించిన వారు కావచ్చు, స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇచ్చిన వారు కావచ్చు, వారందరూ కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడికి పట్టెడన్నం పెట్టే కార్యక్రమం కోసం ముందుకు వచ్చి స్వచ్ఛందంగా చేస్తామని చెప్పినప్పటికీ మున్సిపాలిటీల్లో నిబంధనల పేరుతోనే ఆ రోజున అన్నా క్యాంటీన్లను కూల్చివేసిన సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. ఆ రోజున అందరూ కూడా చాలామంది ఆకలి చావులు కూడా ఉన్నాయని ఇప్పుడు రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. కరోనా చావులు కాదు, ఆకలి చావులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పేదవాడికి ఆ రోజున పని చేసుకోవడానికి పని దొరక్క ఎంతో ఇబ్బందులు పడితే డబ్బులు లేక నానా ఇబ్బందులు పడ్డారు. అదే రకంగా కనీసం తిందామంటే అన్నా క్యాంటీన్లు కూడా లేకుండా పోయాయి అని గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడ్డ పరిస్థితి అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తామని, నిరంతరం అన్నా క్యాంటీన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది, కొనసాగే రకంగా విధి విధానాలు రూపొందిస్తామని ఇప్పటికే అన్నా క్యాంటీన్లకు సంబంధించి స్వచ్ఛందంగా ఎవరైతే విరాళాలు ఇచ్చేవారు ఉన్నారో వారందరూ కూడా ముందుకు రావాలంటూ ప్రభుత్వం ఒక అకౌంట్ని ఏర్పాటు చేసింది. ఆ అకౌంట్ వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కూడా ప్రజల ముందుంచారు. ఖచ్చితంగా ఎవరైతే సంపన్నులు ఉన్నారో, ఎవరైతే సాయం చేయాలని అనుకుంటున్నారో వారందరూ కూడా విరాళాలు ఇస్తే నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగిద్దాం, అందరం కూడా అందులో భాగస్వాములు అవుదాం అంటూ పిలుపునిచ్చారు. నిన్న అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే పేదవాడికి కడుపు నిండా పట్టెడన్నం పెట్టడమే నాకు సంతృప్తినిస్తుంది, అందుకనే ఇటువంటి పథకాలను కొనసాగించాల్సిందే, మంచి పనులను కొనసాగిస్తూ ముందుకు వెళ్దాం. గత ప్రభుత్వ పాలనలో ఏ రకంగా విధ్వంసం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. గత 5 ఏళ్ల కాలంలో ఒక్క శాఖ కాదు, ప్రతి శాఖలో కూడా విధ్వంసం జరిగిందని నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ వచ్చారు. చాలా విషయాలకు సంబంధించి మాట్లాడారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలవరం అంశానికి సంబంధించి 72% పూర్తి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది పోలవరం విషయంలో అనే విషయాలను ప్రజలందరికీ వివరించారు. అలాగే అమరావతి విషయం గురించి, అలాగే ఇతర శాఖలకు సంబంధించి జరిగిన అవినీతి గురించి, ప్రతి విషయం గురించి కూడా ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. ఇక అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే పెద్ద ఎత్తున ఇప్పటికే నిన్న విరాళాలు కూడా 2 కోట్లకు పైగా వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరు కూడా నిన్న ఎవరైతే అక్కడ భోజనం చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతూ గతంలో ఆకలి చావులు ఎలా ఉండేవి అనేది వివరించారు. అలాగే ఇసుక విధానం గత ప్రభుత్వం తీసుకున్న కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా రోడ్డున పడ్డారు, కనీసం తిండి లేక ఇబ్బందులు పడ్డామని నిన్న వారందరూ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడుతూ వచ్చారు. అలా చాలామందితో మాట్లాడిన సందర్భంలో వారి అవసరాలకు సంబంధించి తక్షణమే సాయం చేయాలంటూ అక్కడే ఉన్న కలెక్టర్ను కూడా ఆదేశించిన సందర్భం అందరికీ తెలిసిందే. ఈ రకంగా అన్నా క్యాంటీన్ల పథకాన్ని నిరంతరం కొనసాగుతుందని ప్రకటించారు. అలాగే ఇంకా సెప్టెంబర్ నెలాఖరు వరకు 203 క్యాంటీన్ల ఏర్పాటుతో పాటు అవసరమైతే మరిన్ని పెంచే అవకాశం కూడా ఉంది అంటూ ముఖ్యమంత్రి నిన్న ప్రకటించారు. ఇవాళ 99 అన్నా క్యాంటీన్లను ఆయా నియోజకవర్గ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు ప్రారంభించబోతున్నారు. తదుపరి సెప్టెంబర్లో మిగతా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం జరగబోతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. చిన్న బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చున్నారు. తదుపరి క్యాంటీన్లను తెలుగుదేశం లేదు, నిర్వహించాల్సిన అవసరం లేదు అంటూ ఆ రోజున మున్సిపాలిటీల్లో అన్నా క్యాంటీన్ల కోసం టీడీపీ లీడర్స్ కావచ్చు, ఆ రోజున్న ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానికంగా ఉన్న వారి దగ్గర విరాళాలు సేకరించిన వారు కావచ్చు, స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇచ్చిన వారు కావచ్చు, వారందరూ కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడికి పట్టెడన్నం పెట్టే కార్యక్రమం కోసం ముందుకు వచ్చి స్వచ్ఛందంగా చేస్తామని చెప్పినప్పటికీ మున్సిపాలిటీల్లో నిబంధనల పేరుతోనే ఆ రోజున అన్నా క్యాంటీన్లను కూల్చివేసిన సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. ఆ రోజున అందరూ కూడా చాలామంది ఆకలి చావులు కూడా ఉన్నాయని ఇప్పుడు రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. కరోనా చావులు కాదు, ఆకలి చావులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే
పేదవాడికి ఆ రోజున పని చేసుకోవడానికి పని దొరక్క ఎంతో ఇబ్బందులు పడితే డబ్బులు లేక నానా ఇబ్బందులు పడ్డారు. అదే రకంగా కనీసం తిందామంటే అన్నా క్యాంటీన్లు కూడా లేకుండా పోయాయి అని గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడ్డ పరిస్థితి అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తామని, నిరంతరం అన్నా క్యాంటీన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది, కొనసాగే రకంగా విధి విధానాలు రూపొందిస్తామని ఇప్పటికే అన్నా క్యాంటీన్లకు సంబంధించి స్వచ్ఛందంగా ఎవరైతే విరాళాలు ఇచ్చేవారు ఉన్నారో వారందరూ కూడా ముందుకు రావాలంటూ ప్రభుత్వం ఒక అకౌంట్ని ఏర్పాటు చేసింది. ఆ అకౌంట్ వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కూడా ప్రజల ముందు ఉంచారు. ఖచ్చితంగా ఎవరైతే సంపన్నులు ఉన్నారో, ఎవరైతే సాయం చేయాలని అనుకుంటున్నారో వారందరూ కూడా విరాళాలు ఇస్తే నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగిద్దాం, అందరం కూడా అందులో భాగస్వాములు అవుదాం అంటూ పిలుపునిచ్చారు. నిన్న అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే పేదవాడికి కడుపు నిండా పట్టెడు అన్నం పెట్టడమే నాకు సంతృప్తినిస్తుంది, అందుకనే ఇటువంటి పథకాలను కొనసాగించాల్సిందే, మంచి పనులను కొనసాగిస్తూ ముందుకు వెళ్దాం. గత ప్రభుత్వ పాలనలో ఏ రకంగా విధ్వంసం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. గత 5 ఏళ్ల కాలంలో ఒక్క శాఖ కాదు, ప్రతి శాఖలో కూడా విధ్వంసం జరిగిందని నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ వచ్చారు. చాలా విషయాలకు సంబంధించి మాట్లాడారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలవరం అంశానికి సంబంధించి 72% పూర్తి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది